మనసుకు నచ్చినటువంటి పాటలతో మేము సిద్ధంగా ఉన్నాం మిమ్మల్ని స్వరాభిషేకంలో ఎంటర్టైన్ చేయడానికి. మొదలెట్టేద్దామా మరి? ఇవాళ మన పాటల స్వరకర్తలు దేవా మరియు రెహమాన్ గారి పాటలు. వీరు అందించినటువంటి అద్భుతమైన పాటల్ని వింటూ ఈ సాయం సంధ్య వేళ స్వరాభిషేకాన్ని ఎంజాయ్ చేయండి. మరి ఫాదర్ ఆఫ్ గానా జోనర్ శ్రీ దేవనేసన్ చొక్కలింగం గారు దేవాగా పరిశ్రమలో ప్రఖ్యాతులు. 1950 నవంబర్ 20వ తేదీన తమిళనాడులో జన్మించారు. పసితనం నుండి సంగీతంపై మక్కువ పెంచుకున్నారు. సినిమా పరిశ్రమలోకి అడుగు పెట్టక ముందు సుమారు 3000 భక్తి గీతాలకి స్వరకల్పన చేశారు. 1989లో మనసుకేత్త మహారాశి అన్న తమిళ చిత్రంతో సినీ ప్రపంచంలోకి స్వరకర్తగా ప్రవేశించారు. 1994లో భలే పెళ్ళాం చిత్రానికి స్వరాల్ని అందించి తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు. తమిళ, తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో 400 పైచిలుకు చిత్రాలకి మధురమైన సంగీతాన్ని అందించిన దేవాను తేనెసై తెండ్రల్ అన్న బిరుదునిచ్చి ప్రశంసించారు లలిత సంగీత చక్రవర్తి శ్రీ ఎంఎస్ విశ్వనాథన్ గారు. ఆ స్వరంజీవి స్వరపరిచిన కొన్ని గీతాల్ని వింటూ మనము ఆయన్ని గౌరవించుకుందాము. ప్రముఖ నిర్మాత ఏఎం రత్నం గారు తమిళంలో నిర్మించిన ఖుషీ చిత్రానికి అద్భుతమైన సంగీతాన్ని అందించారు దేవా గారు. వాటిలో తనకు బాగా ఇష్టమైన 3 ట్రాక్స్ని తెలుగులో నిర్మించిన నాగా చిత్రంలో పెట్టమని ఆ చిత్రం స్వరకర్త విద్యాసాగర్ గారిని ఒప్పించారు. అందులో ఇంకా తనకి ఎంతో ఇష్టమైన ఒక పొన్వన్ననే పాతేన్ అన్న పాట బాణీకి తానే తెలుగులో పాటను రాసి మరీ హరిహరన్, అనురాధ శ్రీరాముల చేత పాడించారు రత్నం గారు. అలా విద్యాసాగర్ గారు నాగా చిత్రంలో చేరిన దేవా గారి ట్యూన్ ఒక కొంటె పిల్లనే చూసా అన్న పాట. ఇప్పుడు ఆ పాటని వినిపించబోతున్నారు రంజిత్ అండ్ రమ్య బెహ్రా. ఒక కొంట పిల్లనే చూసా, సెంటీమీటర్ నవ్వమని అడిగా, తను నవ్వితే 100 మంది చచ్చిపోయారే. ఒక కొంట పిల్లనే చూసా, సెంటీమీటర్ నవ్వమని అడిగా, తను నవ్వితే 100 మంది చచ్చిపోయారే. బాపు 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 బాపు. ఒక కుర్రవాడిని చూసా, నా వంక చూడమని అడిగా, తను చూసే చూపుకి పచ్చిగట్టి భగుమన్నదే. బాపు 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 బాపు. వారినే మరిచి నిన్ను మనసులో తలచా, పరీక్షలు రాసే బదులు ప్రేమ లేఖ రాసా. స్నానపు గదిలో చిందు తలచి మదిలోనే మురిసా, బిడియం విడిచి వచ్చి సబ్బును రగనే తొడిగా. ఒక దోమ కుట్టిన ఓర్వనులే అది మెత్తని నాటి నైజం, నన్ను తేలు కొట్టిన జంకనులే అరే మాయనాలో బింకం. బాపు 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 బాపు. మెలకువలో నా కలలను కన్నా, నిద్దురలో నా నిజమును కన్నా, ఇది నీకు కలుగునే చెప్పవే బామా. అయ్యో 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 అరే ఏమైందో తెలియలే, ఇది నువ్వైనా ఎరులే, ఒక మాటైనా పెగలలే, ఇది తీపి చేదు కదలే.
జల్లు గుండెలో నగుచె ముళ్ళు ఎంగిలి మింగే వేళ గోతులు నగులా స్త్రీలను చూస్తే పడదాయి నా నీడతో నాకు గొడవాయి మగవారిని చూస్తే విసుగాయే నా రేయికి వెలుతురు బరువాయే బాపు 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 పిడుగే పడిన వినపడలేదు మదిలో అలజడి నిద్రపోలేదు ఇది నీకు తప్పదు ఒప్పుకో మామా అయ్యో 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 లలలు 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 ఒక కుంట పిల్లనే చూసా సెంటీమీటర్ నవ్వమని అడిగా తను నవ్వితే 100 మంది చచ్చిపోయారే తను చూసే చూపుకి పచ్చిగడ్డి భగ్గుమన్నదే తను నవ్వితే 100 మంది చచ్చిపోయారే కాదల్ కోటై తమిళ చిత్రానికి అనువాద చిత్రంగా తెలుగులో వచ్చిన ప్రేమలేఖ ఘన విజయం సాధించడానికి ప్రధాన కారణం దేవా గారు అందించిన సంగీతమే అంటే అతిశయోక్తి కాదు. ఆ చిత్రంలో దేవా గారు అందించిన బాణీలకి భువనచంద్ర గారు అందమైన సాహిత్యాన్ని అందించారు. ముఖ్యంగా బాలు గారు అనురాధ శ్రీరామ్ గారు ఆలపించిన ప్రియా నిన్ను చూడలేక అన్న పాటలో మూల భావాన్ని చెడపకుండా స్వేచ్ఛ తీసుకుని భువనచంద్ర గారు అందించిన భావచిత్రాలు ఆ పాటని చిరస్మరణీయం చేశాయి. ఇప్పుడు ఆ మధుర గీతాన్ని ఆలపించబోతున్నారు బాలు గారు అండ్ సునీత గారు. తలపుతోనే నే బతుకుతున్నా ప్రియా నిన్ను చూడలేక ఊహలో నీ రూపు రాక గాలులను నేనడిగాను నీ కుశలం ఉదయించే సూర్యుడినే నేనడిగాను నీ కుశలం అనుక్షణం నా మనసు తహతహలాడే ప్రతి క్షణం నీ కోసం అనుదినం కలలలో నీ కదలే కనులకు నిదురలే కరువాయే ప్రియా నిన్ను చూడలేక ఊహలో నీ రూపు రాక
దగ్గరికి నన్ను చేర్చమని దేవుడిని వేడితిని కలకాలం నిన్ను చూడమని లేఖతో ముద్దైన అందించరాదా నిన్నుగా కలేకలని పెదవంటుకోనా వలపులు నీదరి చేరుటెలా ఊహల పడవలే చేర్చునులే ప్రియా నిన్ను చూడలేక ఊహలో నీ రూపు ఆ, నీ తలపుతోనే నే బతుకుతున్నా నీ తలపుతోనే నే బతుకుతున్నా ప్రియా నిన్ను చూడలేక ఊహలో నీ రూపు రాక ఎంతో అందమైన సినిమా, అంతే అందమైన పాట. థ్యాంక్ యూ బాలుగారు అండ్ సునీత. ఆయన కెరీర్ స్టార్ట్ చేసిన విద్యను ఆలోచిస్తే చాలా తమాషగా ఉంటుంది. బోసెస్ దేవా, చంద్రబోస్ అనే ఒక మ్యూజిక్ డైరెక్టర్ తర్వాత అయ్యాడు ఆయన. దేవా వీళ్ళిద్దరు కలిసి బోసెస్ దేవా అని ఒక ఆర్కెస్ట్రా స్టార్ట్ చేసి చాలా పాపులర్ బ్యాండ్ అనమాట. ఇది మేము ఇళయరాజా మేమందరం కలిసి స్టార్ట్ చేయడానికి ముందర నుంచి ఉన్నటువంటి బ్యాండ్. అలా మొదలైన తర్వాత ఆయనకి ఆల్ ఇండియా రేడియోలో దూరదర్శన్లో చిన్న పని కుదిరింది. టేకింగ్ కేర్ ఆఫ్ ది ఇన్స్ట్రుమెంట్స్, హార్మోనియంని తీసుకెళ్ళడం, శుభ్రం చేయడం, పెట్టడం, అలాంటి పని. అక్కడి నుంచి ఎదిగి 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 ఆయన సచ్ ఎ బ్యూటిఫుల్ కంపోజర్. చాలా చాలా మంచి పాటలు, చాలా మెలడీస్ సాంగ్స్ చేశాడు. ఒక సీజన్ అట్లీస్ట్ ఫర్ 10 years దెర్ వాస్ నోబడీ ఎల్స్ ఎక్సెప్టింగ్ దేవా ఇన్ తమిళ్ ఫిల్మ్ ఇండస్ట్రీ. ఎ వండర్ఫుల్ హ్యూమన్ బీయింగ్, వండర్ఫుల్ ఫ్రెండ్, వండర్ఫుల్ పర్సన్. యాజ్ యూజువల్ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ సాంగ్స్ నేనే పాడుంటాను ఆయనకి. మెగాస్టార్ చిరంజీవి గారు హీరోగా నటించిన సంచలన చిత్రం మాస్టర్. ఆ చిత్రంలో మాస్టర్కి శిష్యురాలకి మధ్య ఒక తమాషా అయిన సన్నివేశాన్ని దర్శకులు సురేష్ కృష్ణ గారు కల్పిస్తే ఆ సన్నివేశానికి ప్రేక్షకులకు నచ్చేటట్టు ఒక హుషారైన బాణిని తయారు చేశారు స్వరకర్త దేవా గారు. అలాంటి పాట సన్నివేశం వస్తే చంద్రబోస్ గారి కలం ఊరుకుంటుందా? విజృంభించి మరీ వినోదాన్ని అందిస్తుంది. ఆ వినోద గీతమే రాజేష్ సౌమ్యలు ఆలపించిన ఈ అల్లరి పాట. ఈ అల్లరి పాటని పాడడానికి ఓ అల్లరి గాయకుడు వస్తున్నాడు, మల్లికార్జున్ అండ్ రమ్య బెహ్రా. వెల్కమ్ అంటూ గేటు తీసినాడు మాస్టరు. టేస్ట్ కాస్త చూడమంటూ బూస్ట్ కలిపినాడు మాస్టరు. అలా హఠాత్తుగా అటు ఇటు కరెంటు పోగా జస్ట్ నాకు సిగ్గేస్తుంది. జస్ట్ నాకు సిగ్గేస్తుంది. ఇంటిలోకి వెల్కమ్ అంటూ గేటు తీసినాడు మాస్టరు. టేస్ట్ కాస్త చూడమంటూ బూస్ట్ కలిపినాడు మాస్టరు.
శిశురాల చారుశీల శీఘ్రమేవ రొమాన్స్ నీకు ప్రాప్తిరస్తు. అక్షరాల దీక్ష భూని లవ్లోని లెసన్స్ నేను ఆలకిస్తూ అందంతో పరీక్ష ఎప్పుడు అత్తాగి ప్రమోషన్ ఎప్పుడు ఫలితం రానున్నది పరువం అవునన్నది ఇంటిలోకి వెల్కమ్ అంటూ గేటు తీసినాడు మాస్టర్ టేస్ట్ కాస్త చూడమంటూ బూస్ట్ కలిపినాడు మాస్టర్ పోర్టికోల్లో లైబ్రరీలో కారిడార్లో భరించలేని తాపమా పుస్తకాలు డిక్షనరీలు బ్లాక్ బోర్డులు లిఖించలేని యాతనాయే మళ్ళించి వయస్సు వాచకం చెల్లించే వయారి వేతనం గురువా నేటెందుకు లఘువై రాముందుకు ఇంటిలోకి వెల్కమ్ అంటూ గేటు తీసినాడు మాస్టర్ టేస్ట్ కాస్త చూడమంటూ బూస్ట్ కలిపినాడు మాస్టర్ అలా అలా హఠాత్తుగా అటు ఇటు కరెంటు పోగా జస్ట్ నాకు సిగ్గేస్తోంది జస్ట్ నాకు సిగ్గేస్తోంది ఇంటిలోకి వెల్కమ్ అంటూ గేట్ తీసినాడు మాస్టర్ టేస్ట్ కాస్త చూడమంటూ బూస్ట్ కలిపినాడు మాస్టర్ ప్రముఖ దర్శకులు కరుణాకరన్ గారు తొలిసారిగా దర్శకత్వం వహించిన విభిన్న ప్రేమ కథా చిత్రం తొలి ప్రేమ. ఆ చిత్రంలో స్త్రీగాత్రం లేకుండా బాలు కృష్ణరాజు గార్ల చేత దేవా గారు పాడించిన పాటలన్నీ కథను నడిపించేవే, కలకాలం మనసుల్లో నిలిచిపోయేవే. సిరివెన్నెల గారి కలం, దేవా గారి సంగీతం పోటీపడి ఈ చిత్రాన్ని యువ హృదయాలకి చేరువ చేసింది. జాతీయ పురస్కారంతో పాటు 6 నంది బహుమతుల్ని అందుకున్న ఆ చిత్రంలో బాలు గారు పాడిన ఈ ప్రణయ గీతాన్ని మళ్ళీ బాలు గారి గళంలోనే విందాము. ఒకటే కెరటాలకి సంద్రం ఒకటే జగమంతట ప్రణయం ఒకటే ఒకటే ప్రణయానికి నిలయం మనమై యుగ యుగముల పయనం మనమై ప్రతి జన్మలో కలిశాం మనమే మనమే జన్మించలేదా నీవు నా కోసమే గుర్తించలేదా నన్ను నా ప్రాణమే ప్రేమ 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 గగనానికి ఉదయం ఒకటే కెరటాలకి సంద్రం ఒకటే జగమంతట ప్రణయం ఒకటే ఒకటే
కన్నుల్లో కలను అడుగు ఇతడు ఎవరని, నీ గుండెల్లో పెరిగి లయని బదులు పలకని, నిదురించు యవ్వనంలో పొద్దు పొడుపై కదిలించలేదనేనే మేలుకొలుపై, గత జన్మ జ్ఞాపకాన్నై నిన్ను పిలువా, పరదాల మంచు పొరలో ఉండగలవా. గగనానికి ఉదయం ఒకటే, కెరటాలకి సంద్రం ఒకటే, జగమంతట ప్రణయం ఒకటే ఒకటే. ఊహల్లో కదిలే కడలే ఎదుట పడినవి, నా ఊపిరిలో ఎగసి సెగలి కుదుట పడినవి, సమయాన్ని శాశ్వతంగా నిలిచిపోని, మమతన్న అమృతంలో మునిగిపోని, మనవైన ఈ క్షణాలే అక్షరాలే మృతి లేని ప్రేమ కథగా మిగిలిపోని. గగనానికి ఉదయం ఒకటే, కెరటాలకి సంద్రం ఒకటే, జగమంతట ప్రణయం ఒకటే ఒకటే. ప్రణయానికి నిలయం మనమై, యుగ యుగముల పయనం మనమై, ప్రతి జన్మలో కలిశాం మనమే మనమే. జన్మించలేదా నీవు నా కోసమే, గుర్తించలేదా నన్ను నా ప్రాణమే. ప్రేమ 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 ప్రేమ. సూపర్ సూపర్ ధన్యవాదాలు పవన్, సూపర్ బాలాప్య, సూపర్. సింధూజా అండ్ మీ ఇద్దరితో నిజంగా నిలబడి బాలుగారు పాడడం అనేది చాలా ఐ రియలీ ఎంజాయ్డ్ ఇట్. దేవ గారి గురించి ఇంతకుముందు ఒక విషయం మర్చిపోయాను చెప్పాను. ఆయన ఈజ్ అ వండర్ఫుల్ ఆర్టిస్ట్ అండి, చాలా బాగా పెయింట్ చేస్తారు. ఆయన బాగా ఎక్కువగా భక్తిలోకి వెళ్ళిపోయారనమాట. అక్కడ మాకు మరువత్తూరు దేవాలయంలో ఉండేటటువంటి అమ్మగారికి చాలా భక్తుడు అతను, చాలా పెద్ద భక్తుడు అతను. అండ్ ఇళయరాజా గారితో సంబంధ బాంధవ్యాలు కూడా కలిగాయి అన్నమాట. ఇళయరాజా గారి అన్నయ్య గారి కూతుర్ని వీళ్ళ అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేశారు. దట్స్ ఆల్సో ఈస్ దేర్. అండ్ వండర్ఫుల్ పర్సన్. యాజ్ ఐ సెడ్, ఎప్పుడు నేను చెప్పేది, దెర్ ఈస్ అనదర్ డైమెన్షన్ ఫర్ ఎవ్రీ ఆర్టిస్ట్. హీ హ్యాస్ టు బీ ఆర్ షీ హ్యాస్ టు బీ ఎ గుడ్ హ్యూమన్ బీయింగ్. దట్స్ వెరీ ఇంపార్టెంట్. అసలు పేరు దిలీప్ శేఖర్. 1967 జనవరి 6వ తేదీన తమిళనాడులోని చెన్నైలో జన్మించారు. పుట్టిన 23 సంవత్సరాల తర్వాత ఇస్లాం మతం స్వీకరించి అల్లా రాఖా రెహమాన్గా పేరు మార్చుకున్నారు. అతనే స్వర మాంత్రికుడిగా అంతర్జాతీయ ఖ్యాతినార్జించిన మన ఏఆర్ రెహమాన్. 9 ఏళ్ల వయసులోనే సంగీతంపై మక్కువ పెంచుకున్నారు. 11 ఏళ్ల వయసులోనే కుటుంబ భారాన్ని మోశారు. మొదట్లో డాక్యుమెంటరీలకి, వాణిజ్య ప్రకటనలకి స్వరాల్ని సమకూర్చి పేరు తెచ్చుకున్న ఈ ప్రతిభావంతుడిపై దర్శక మణిరత్నం దృష్టి పడింది. ఫలితమే
ఘన విజయం సాధించిన రోజా చిత్రం సంగీతం. చేసిన తొలి చిత్రంతోనే ఉత్తమ స్వరకర్తగా జాతీయ పురస్కారాన్ని పొందిన రెహమాన్ ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోలేదు. హిందీ, తమిళ, తెలుగు, కన్నడ, మలయాళ, ఆంగ్ల భాషల్లో 200కి పైగా చిత్రాలకి స్వరాల్ని సమకూర్చారు. 4 జాతీయ పురస్కారాలతో పాటు ప్రతిష్టాత్మకమైన అకాడమీ పురస్కారాలని, గ్రామీ, గోల్డెన్ గ్లోబ్ ఇంకా లెక్క కందని పురస్కారాల్ని అందుకున్నారు. సంగీత ప్రపంచంలో పెను తుఫాను ఆ ఇసై పుయల్ స్వరపరిచిన కొన్ని మధుర గీతాల్ని వింటూ ఆ ప్రతిభాశాలిని మనసారా అభినందిద్దాము. రెహమాన్ గారి పాటలను విందాం. రెహమాన్ గారు స్వరపరిచిన ప్రేమ గీతాలు ఎన్నిసార్లు పాడినా తనివి తీరదు, ఎన్నిసార్లు విన్నా తమి తీరదు. పాడిన కొద్దీ పదే పదే పాడాలనిపిస్తుంది, వినే కొద్దీ ఇంకా ఇంకా వినాలనిపిస్తుంది. ఏఆర్ రెహమాన్ గారి స్వరకల్పంలో ఉన్న మత్తు, మాయ అటువంటిది. ఇప్పుడు మన ముందు పాడబోతున్నటువంటి ఈ గాయకుడు రెహమాన్ గారి ఈ పాటని ఎన్నో వేదికల మీద పాడాడు, పరవశింపజేశారు. అయినా తృప్తి లేదు. మళ్ళీ అదే మధుర గీతంతో మన ముందుకు వస్తానంటున్నారు. అతను పాడబోయే పాట ఏమిటో తెలుసా? జోడీ చిత్రంలో హరిహరన్ గారు పాడిన ఈ భువనచంద్ర గారి గీతం. లెట్స్ వెల్కమ్ ఇండియన్ ఐడల్ రేవంత్. నన్ను ప్రేమించానను మాట కలనైనా చెప్పేనేస్తం కలకాలం కలకాలం బ్రతికేస్తా కలకాలం బ్రతికేస్తా ప్రేమించానను మాట కలనైనా చెప్పేనేస్తం కలకాలం బ్రతికేస్తా నన్ను ప్రేమించానను మాట కలనైనా చెప్పేనేస్తం కలకాలం బ్రతికేస్తా పూల ఎదలో శబ్దం మన మనసులు చేసే యుద్ధం ఇక హోపదే నా హృదయం ఇక హోపదే నా హృదయం సత్యం అసత్యం పక్క పక్కనే చూసే పక్క పక్కనే అయినా రెండు ఒక్కటే బొమ్మ పొరుసులు పక్క పక్కనే చూసే కళ్ళు ఒక్కటే అయినా రెండు వేరేలే నన్ను ప్రేమించానను మాట కలనైనా చెప్పేనేస్తం కలకాలం బ్రతికేస్తా కనుపాపలుగా చేసావో చిలిపి వెన్నెలతో కన్నులు చేసావో మెరిసే చుక్కల్ని తెచ్చి వేలి గోళ్ళుగా మరచి మెరుపు తీగను తెచ్చి పాపిటగా మలిచావో వేసవి గాలులు పీల్చి పిక
వికసించే పూలు తెచ్చి మంచి గంధాలెన్నో పూసి మేను మరిచావు. అయినా మగువా మనసుని శిలగా చేసినావే. వలచే మగువా మనసుని శిలగా చేసినావే. నన్ను ప్రేమించానను మాట కలనైనా చెప్పైనేస్తాం, కలకాలం బ్రతికేస్తా. వయస్సుని తడిమి నిదురలేపింది నీవేగా, నిదురలేపింది నీవేగా. వలపు మధురిమలు తెలిపింది నీవేగా. ఓ గాలి నేల రింగి ప్రేమ ప్రేమించే మనసు వివరం తెలిపినదెవరు? ఓ ప్రేమ నీవేగా. గంగై పొంగే మనసు కవితల్లే పాడుతూ ఉంటే తుంటరి జలపాతల్లా కమ్ముకున్నది నీవేగా. అయినా చలిగా మనసుకి మాత్రం దూరమైనావే. కరుణే లేక మనసుని మాత్రం వీడిపోయావే. నన్ను ప్రేమించానను మాట కలనైనా చెప్పైనేస్తాం, కలకాలం. థ్యాంక్ యూ. దర్శకులు శంకర్ గారు ప్రభంజనం సృష్టించిన జీన్స్ చిత్రంలో రెహమాన్ గారు అందించిన సంగీతం చిరశ్రవణీయం, చిరస్మరణీయం. ఆ చిత్రంలో బృందగానంతో ప్రారంభమైన ఒక పాటతో సంగీత ప్రియుల మనసుల్ని దోచుకున్నారు రెహమాన్ గారు. ఆయన స్వరకల్పనలో ప్రధాన గాయనిగా పాడక్కర్లేదు, బృందగానంలో తన గొంతుంటే చాలు అని చాలామంది గాయనీమణులు అనుకుంటారు. ఎందుకంటే ఆయన బృంద గాయని గాయకులకిచ్చే ఇంపార్టెన్స్ అటువంటిది. ఉన్నికృష్ణన్ గారు, సుజాత గారు ఆలపించిన ఈ శివగణేష్ గారి యుగళ గీతంలో కోరల్ సింగర్స్కి ఎంత ప్రాధాన్యత ఉందో ఈ పాట వింటే మనకు తెలుస్తుంది. ఇప్పుడు ఆ పాటని పాడడానికి వేదికపైకి ఆహ్వానించేస్తున్నాము పాడుతా తీయగా సింగర్స్ని. మరి వారితో కలిసి హేమచంద్ర అండ్ లిప్సిక్ అని. సీతాకోక చిలుక వళ్ళెంతో అతిశయం, వేణువులో గాలి సంగీతాలే అతిశయం, గురువెవ్వరు లేని కోయిల పాటే అతిశయం, అతిశయమే అచ్చరు అందే నీవేనా అతిశయం, నాగిరులు ఈతరులు ఏ జరులు లేనప్పుడు ముందున్న ప్రేమేగా అతిశయం, 16 ప్రాయాల పరువంలో అందరికి పుట్టేటి ప్రేమేగా అతిశయం. పువ్వులో దాగున్న పళ్ళెంతో అతిశయం, ఆ సీతాకోక
చిలక ఒళ్ళెంతో అతిశయం వేణువులో గాలి సంగీతాలే అతిశయం గురువెవరు లేని కోయిల పాటే అతిశయం అతిశయమే అచ్చరు అందే నీవేనా అతిశయం చోట ఉన్నదు ప్రాణంలోన ప్రేమ ఏ చోట ఉన్నదు ఆలోచిస్తే అతిశయమే ఆగిరులు ఈ తరులు ఏ చరులు లేనప్పుడు ముందున్న ప్రేమేగా అతిశయం 16 ప్రయాణ పరువంలో అందరికి పుట్టేటి ప్రేమేగా అతిశయం దాగున్న పళ్ళెంతో అతిశయం సీతాకోక చిలక ఒళ్ళెంతో అతిశయం వేణువులో గాలి సంగీతాలే అతిశయం గురువెవరు లేని కోయిల పాటే అతిశయం అతిశయమే అచ్చరు అందే నీవేనా అతిశయం అజూబా 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 Ajuba, 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 అలవెన్నెలంటి ఒక దీవి ఇరు కాళ్ళంట నడిచొస్తే నీవేనా అతిశయమే జగమున అతిశయాలు ఏడైనా ఓ మాట్లాడే పూన్న 8వ అతిశయమే నింగిలాంటి నీ కళ్ళు పాలుగారే చెక్కిళ్ళు తేనెలూదే ఆధారాలు అతిశయమే మగువ చేతి వేడు అతిశయమే మకుటం లాంటి గోడు అతిశయమే కదిరే వంపులు అతిశయమే ఆగిరులు ఈ తరులు ఏ చరులు లేనప్పుడు ముందున్న ప్రేమేగా అతిశయం 16 ప్రయాణ పరువంలో అందరికి పుట్టేటి ప్రేమేగా అతిశయం పువ్వుల్లో దాగున్న పళ్ళెంతో అతిశయం సీతాకోక చిలక ఒళ్ళెంతో అతిశయం వేణువులో గాలి సంగీతాలే అతిశయం గురువెవ్వరు లేని కోయిల పాటే అతిశయం అతిశయమే అచ్చరు అందే నీవేనా అతిశయం
నిర్మాతగా బాలు గారు చేతులు కాల్చుకున్న చిత్రం, కమల్ హాసన్ గారు, జ్యోతిక గారు నటించిన తెనాలి. ఈ చిత్రానికి రెహమాన్ గారు అందించిన అద్భుతమైన సంగీతం తమిళ హృదయాల్ని దోచుకుంది, కానీ తెలుగువారి మనసుల్ని మైమరెంప చేయలేకపోయింది. ఏ మాట కా మాట చెప్పుకోవాలి. ఈ చిత్రంలో బాలు గారు, చిత్రగారు ఆలపించిన ఈ యుగళ గీతంలో మాత్రం రెహమాన్ గారి స్వరకల్పంలోని వైవిధ్యం వినిపిస్తుంది. 2/4 వెస్టర్న్ బీట్లో డఫ్ నడకతో ఈ పాటంతా మన మనసుల్ని కవ్విస్తుంది, కదిలిస్తుంది. వెన్నెలకంటి గారి సాహిత్యంలోని తెలుగుదనం మనల్ని కట్టిపడేస్తుంది. ఈ పాటని స్టేజ్ మీద పాడేటప్పుడు బాలుగారు ఇంప్రవైజ్ చేస్తూ పాడడం అలవాటు. ఇప్పుడు చిత్రగారితో కలిసి ఆ పాటని పాడేటప్పుడు ఆ ఉత్సాహం మనలో తప్పకుండా కలిగిస్తారని ఆశిస్తూ వేదికపైకి ఆహ్వానించేస్తున్నాము శ్రీ బాలసుబ్రహ్మణ్యం గారిని, చిత్రగారిని. ఏదను దోచి ఏదో చేసి కళ్ళ నిండ కలలే దాచి, ఏదను దోచి ఏదో చేసి కళ్ళ నిండ కలలే దాచి, చింతకే చీరక ఊరింతు వేళ ప్రాణమా ప్రాణమా. ఎదని ఎదురించవా, ఎదురై మురిపించవా, పాటే పలికించవా, తోడై పులకించవా. ఎదని ఎదురించవా, ఎదురై మురిపించవా, పాటే పలికించవా, తోడై పులకించవా. ప్రాణమా 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 ప్రాణమా. ఏదను దోచి ఏదో చేసి కళ్ళ నిండ కలలే దాచి, ఏదను దోచి ఏదో చేసి కళ్ళ నిండ కలలే దాచి, చింతకే చీరక ఊరింతు వేళ ప్రాయమా 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 ప్రాయమా. నన్ను చూసి నన్నే చూసి కళ్ళతోటి కలలే దోచి, తీయని మోహాల మరిగిల్తు వేళ. ఎదని నిదురించవా, ఎదురై మురిపించవా, పాటై పలికించవా, తోడై పులకించవా. కలిసిన కళ్ళే కలలకు ఇల్లై, వయసును గిల్లే మన్మథ విల్లై. కలిసిన కళ్ళే కలలకు ఇల్లై, వయసును గిల్లే మన్మథ విల్లై. హాయిగా ఊగే ఊయలూగే, అందం ఎరవేసే తంగమిడు సాగే. ఆశల గోదారి ఎగిసినదంట, తారల పువ్వులన్నీ కోసుకుందుమంట. నిదురించు ప్రేమయే ఉదయించే నేడే, నిదురించు ప్రేమయే ఉదయించి నేడే. ప్రాణమా ప్రాణమా.
హృదయాన మోగే ఈ రాగహేళ మధురం కదా ఇక మన రాసలీలా. రెక్కలు తొడిగి తలపులు చాలా దిక్కులు దాటి ఎదవీణ దాచి మౌన గీతం నేడి పున్నగ విరులా అన్నాయి నీవే. జతనివని నిన్నే వలచి వచ్చానే ప్రాణమా ప్రాణమా ఎదను దోచి ఎదను దోచి ఏదో చేసి కళ్ళ నిండ కలలే దాచి ఎదని నిదురించవా ఎదురై మురిపించవా పాటై పలికించవా తోడై పులకించవా. ఎదని నిదురించవా ఎదురై మురిపించవా పాటై పలికించవా తోడై పులకించవా. ఎదని నిదురించవా ఎదురై మురిపించవా పాటై పలికించవా తోడై పులకించవా. ప్రాణమా ప్రాణమే. సంగీతానికి మీరిద్దరు అంటే ప్రాణం, సంగీత ప్రియులకి మీరిద్దరు అంటే ప్రాణం. ఇప్పుడు చిత్ర గారు రెహమాన్ గారితో ఉండేటువంటి ఫస్ట్ క్లాస్ అనుబంధం షేర్ చేసుకుంటారు మనతో. మన ఇద్దరం తప్పుకుందాం. ఈ సందర్భంలో నేను హృదయపూర్వంగా ధన్యవాదాలు చెప్తున్నాను రెహమాన్ గారికి. చాలా మంచి మంచి పాటలు నా మీద నమ్మకం పెట్టుకొని ఇచ్చారు. అది నాకు పెద్ద భాగ్యం. నా మీద నమ్మకం లేకపోయినా మంచి పాటలు ఇచ్చారు నాకు కూడా ఆయన. అండ్ టాకింగ్ అబౌట్ రెహమాన్, ఎవరైనా సరేనండి, సక్సెస్ అనేటటువంటిది జీవితంలో ఎవరు రేపు ఇది మనకు వస్తుందని ఎవరు చెప్పలేరు. కష్టపడ్డం మాత్రం అందరూ కష్టపడతారు. కొంతమంది చాలే ఇది అనుకుంటారు, కొంతమంది అక్కడ ఆగరు. ఫలితం ఏదైనా సరే ప్రయత్నిస్తూనే ఉంటారనమాట. అందులో మొదటి రకం రెహమాన్. అతను 4-5 ఏళ్ళ కుర్రాడుగా ఉన్నప్పటి నుంచి వాళ్ళ నాన్నగారింటికి నేను రిహార్సల్స్కి వెళ్ళినప్పుడు ఆయన నన్ను మొట్టమొదట మలయాళం సినిమా పరిశ్రమకు పరిచయం చేసింది ఆయన, శేఖర్ గారు, వాళ్ళ తండ్రి గారు. అప్పటి నుంచి చూస్తున్నాను ఆ కుర్రాడిని. అస్సలు చాలా మితభాషి, ఏమీ ఎక్కువ మాట్లాడు అండ్ ప్లెజర్ వర్కింగ్ అండి. రికార్డింగ్ థియేటర్లో ఎప్పుడైనా సరే మనం ఏది పాడినా చాలా బాగుంది అంటాడు. అరే ఇది చాలా బాగుంది, ఇంకోటి ఏదైనా ఇవ్వండి, ఇప్పుడు నేను అన్నది ఒకసారి అనండి అంటాడు. అన్నీ రికార్డ్ చేసుకుంటాడు, దానికి ఏది కావాలో అది వాడుకుంటాడు. అది అందమైనటువంటి లౌకిక జ్ఞానం. దట్స్ వాట్ ఐ మీన్ టు సే. ఎంత మంచి ఆర్టిస్ట్ అయినా సరే చాలా బాగుంది అని ఒక మాట అంటే ఉత్సాహం వస్తుంది, మనం ఇంకా పాడడానికి అది కొత్త దారిని చూపిస్తుంది అనమాట. నేను కొంతమందిని చూశాను అలాగా. ఎవరండి 2 అవార్డులు ఇలా చేతిలో పట్టుకున్న అకాడమీ అవార్డ్స్, ఆస్కర్ అవార్డ్స్, ఎంతన్నా పొంగిపోవచ్చు, ఏమన్నా మాట్లాడవచ్చు. ఇదంతా ఎల్లాం వల్ల రేవనకు అని ఒక్క మాట అనేసి వెళ్ళిపోయేవాడు ఎవడన్నా ఉంటాడా? అతని టాలెంట్తో పాటు అతని యాటిట్యూడ్ వల్లే వాళ్ళు ఇంటర్నేషనల్ కూడా అతను పాపులర్. ఎవరైనా పని చేయడానికి మనం ప్లెజర్ వర్కింగ్ విత్ రెహమాన్ అనుకొని పనిచేస్తారనమాట. ఎవరిని డిసప్పాయింట్ చేయడు, ఎవరిని పిసరెత్తు ఒక్క చిన్న కామెంట్ కూడా చేయడు ఎవరి గురించి కూడా. ఎవరైనా ఏదన్నా అన్నా కూడా ఏమో పొరపాటు అయిందేమోలేండి నా వల్ల అంటాడు, అంతే. ఎక్కడో కాంట్రవర్సీలోకి వెళ్ళాడు. ఈజ్ అ ఫ్యామిలీ మ్యాన్ అండ్ ఈజ్ అ వెరీ గాడ్ ఫీరింగ్ మ్యాన్. 5 సార్లు నమాజ్ చేయందుకు కూడా వర్క్ చేయడు, అంత ఇదిగా ఉంటాడు. ఇంత ఇది ఉన్నవాడు కూడా మేమందరం కలిసి కచేరీలు చేస్తున్నప్పుడు మొట్టమొదటిసారి బయట మామూలు పటాలన్నీ పెట్టి మనకు పూజ చేయించి గురుగారు మొదటి కొబ్బరికాయ మీరు కొట్టండి అనేవాడు. సో హీఈస్ సచ్ ఎ డివోటెడ్ పర్సన్, ఈ డివోటెడ్ హస్బెండ్, డివోటెడ్ బ్రదర్, డివోటెడ్ సన్, ఎ డివోటెడ్ గ్రేట్ మ్యూజిషియన్. భారతదేశం అంతా గర్వించేటటువంటి ఒక అత్యద్భుతమైనటువంటి రికార్డును సాధించిన ఏఆర్ రెహమాన్. అల్లా రఖా రెహమాన్, అల్లా బహుత్ అచ్చా రఖా ఆయనకు. ఇద్దరు చిత్రం కథా కథనాల విషయంలో మనసు పెట్టిన మణిరత్నం గారు ఆ చిత్రంలో రెహమాన్ గారు స్వరపరిచిన శశివదనే అన్న పాట చిత్రీకరణలో ప్రాణం పెట్టారు. ఆ చిత్రంలో పాలు పంచుకున్న ప్రతి ఒక్కరికి ప్రాణ సమానమైన ఆ పాట అంటే రెహమాన్ గారికి మరీ ఇష్టమట. ఆ పాటకి తాను అందించినటువంటి స్వరాల కన్నా ఆ స్వరాల్లో వేటూరి గారు పొదిగినటువంటి మాటలంటే మరీ మరీ ఇష్టమట. ఇద్దరు కోసం
ఉన్నికృష్ణన్ గారు, బాంబే జయశ్రీ గారు ఆలపించిన ఈ సశాస్త్రీయమైన సలలిత సాహితీ గీతాన్ని ఇప్పుడు ఆలపించడానికి వేదికపైకి ఆహ్వానించేస్తున్నాము శ్రీమతి అనురాధ శ్రీరామ్ గారిని అండ్ శ్రీకృష్ణని. శశివదనే శశివదనే స్వరనీలాంబరి నీవా సందెల వన్నెల వైఖరితో నీ మది తెలుపగరావా అచ్చొచ్చేటి వెన్నెలలో విత్సందారు నవ్వగనే గుచ్చెత్తేటి కులుకు సిరి నీదా అచ్చొచ్చేటి వెన్నెలలో విత్సందారు నవ్వగనే గుచ్చెత్తేటి గురుకు సిరి నీదా నవవదనా నవవదనా కలపకు కన్నుల మాట శ్వేతాశ్వముద వాహనుడా విడువకు మురిసిన పాట అచ్చచ్చేటి వెన్నెలలో విత్సందాలు నవ్వగనే గిచ్చే మోజు మోహనమే నీదా అచ్చచ్చేటి వెన్నెలలో విత్సందాలు నవ్వగనే గిచ్చే మోజు మోహనమే నీదా మదన మోహిని చూపులో నా మాండు రాగమేలా మదన మోహిని చూపులో నా మాండు రాగమేలా పడుచు వాడినే కన్నె వీక్షణ పంచదార కాదా అలా ఇలా మేఘమాసం క్షణానికో తోడి రాగం కలా ఇలా మేఘమాసం క్షణానికో తోడి రాగం చందనం కలిసిన ఊపిరిలో కరిగే మేఘల కట్టె నీళ్ళే శశివదనే శశివదనే స్వరనీలాంబరి నీవా సందెల వన్నెల వైఖరితో నీ మది తెలుపగరావా అచ్చచ్చేటి వెన్నెలలో విత్సందాలు నవ్వగనే గిచ్చే మోజు మోహనమే నీదా అచ్చొచ్చేటి వెన్నెలలో విత్సందారు నవ్వగనే గుచ్చెత్తేటి కులుకు సిరి నీదా
చిలికెనేనా ఒకే ఒక చైత్ర వేళ పురే విడిపోతనాయి ఒకే ఒక చైత్ర వేళ పురే విడిపోతనాయి అమృతం కురిసిన రాత్రివో జాబిలి హృదయం జత చేరి నవమదన నవమదన కనపకు కన్నుల మాట శ్వేతాశ్వముదవాహనుల విడువకు మురిసిన పాట అచ్చచేటి వెన్నెలలో విత్సన్నాలు నవ్వగనే గిచ్చే మోసు మోహనమే నీదా అచ్చొచ్చేటి వెన్నెలలో విత్సందాలు నవ్వగని గుచ్చెత్తేటి కులుకు సిరి నీదా 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 1996లో అటు తమిళనాట ఇటు తెలుగునాట సంచలనం సృష్టించిన ప్రేమ కథా చిత్రం ప్రేమదేశం. చిత్రం పేరుకి తగ్గట్టుగానే ఈ సినిమాలో స్వరకర్త రెహమాన్ గారు స్వరపరిచిన బాణీలన్నీ యూత్ఫుల్గా ఉన్నాయి, యువతరాన్ని ఆకట్టుకున్నాయి. రెహమాన్ బాణీలకి కవనచంద్రులు శ్రీ భువనచంద్ర గారు అందించిన సాహిత్యం పాటలకి ప్రాణం పోశాయి. ఆ చిత్రంలో బాలు గారి చేత పై స్థాయిలో ఒక పాటని పాడించారు రెహమాన్ గారు. సినిమా కోసం బాలు గారితో కలిసి ఆ పాటని ఓఎస్ అరుణ్ గారు పాడారు. ఇప్పుడు ఆ పాటని బాలు గారితో కలిసి పాడబోతున్నారు కృష్ణ చైతన్య. ప్రేమా 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 నన్ను నేనే మరచిన నీ తోడు విరహాన వేగుతూ ఈనాడు వినిపించదా ప్రియా నా గోడు ప్రేమా నా నీడ నన్ను విడిపోయిందే నీ శ్వాసలోన అది చేరిందే నేనున్న సంగతే మరిచిందే ప్రేమా ప్రేమా చిరునవ్వుల చిరుగాలి చిరుగాలి నవాకిట్లో నీకై నేవే చానే నన్ను నేనే మరచిన నీ తోడు విరహాన వేగుతూ ఈనాడు వినిపించదా ప్రియ నా గోడు ప్రేమా దీపాన్నై నే వేచి ఉన్నా నీ పిలుపు కోసం చిన్నారి నీ రూపే కళ్ళల్లో నే నిలుపుకున్నా కరుణించలేవా సుకుమారి నా గుండె లోతుల్లో దాగుంది నీవే నువ్వు లేక లోకంలో జీవించలేనే నీ ఊహతోనే బ్రతికున్నా నన్ను నేనే మరచి
మరచిన నీ తోడు విరహాన వేగుతూ ఈనాడు వినిపించదా ప్రియా నా గోడు ప్రేమ నా నీడ నన్ను విడిపోయింది నీ శ్వాసలోన అది చేరింది నేనున్న సంగతి మరిచింది ప్రేమ ప్రేమ నిమిషాలు శూలాలై వెంటాడుతున్నా ఓడి చేర్చుకోవోయారి విరహాల ఉప్పెనలో నే చిక్కుకున్నా ఓదార్చిపోవా ఓసారి ప్రేమించలేకున్నా ప్రియమార ప్రేమ ప్రేమించినానంటూ బ్రతికించలేవా అది నాకు చాలే చెలి నన్ను నేనే మరచిన నీ తోడు విరహాన వేగుతూ ఈనాడు వినిపించదా ప్రియా నా గోడు ప్రేమ నా నీడ నన్ను విడిపోయింది నీ శ్వాసలో నాది చేరింది నేనున్న సంగతే మరిచింది ప్రేమ ప్రేమ చిరునవ్వుల చిరుగాలి చిరుగాలి రావా నా వాకిట్లో నీకై నే వేచానే నన్ను నేనే మరచిన నీ తోడు విరహాన వేగుతూ ఈనాడు వినిపించదా ప్రియా నా గోడు ప్రేమ How spontaneous you are, man. Extremely spontaneous. This we didn't rehearse. And suddenly he came to the counterpoint so beautifully, sang so beautifully. God bless you. Very grateful to Rahman. ఇంతకుముందు వీళ్ళు పాడిన దాంట్లో ఎన్ని లైవ్ ఇన్స్ట్రుమెంట్స్ వాడాడో నేను అప్పుడే మాట్లాడదాం అనుకున్నాను, మర్చిపోయాను నేను. సరోద్ కానీ మిగతావన్నీ కూడా దాంట్లో స్పెషలైజ్ చేసిన ఆర్టిస్టులు తీసుకొచ్చి ఒక 2 ఆవర్తాలు ఉన్నా కూడా వాళ్ళ దగ్గర వాయింపు చేయాలని. అందరూ ఏమనుకుంటారంటే రెహమాన్ వచ్చాక కంప్యూటర్ మ్యూజిక్ చాలా ఎక్కువైపోయిందండి, లైవ్ ఇన్స్ట్రుమెంట్స్ లేదు అని. లైవ్ ఇన్స్ట్రుమెంట్స్ అతను వాడేటట్టు వేరెవరు వాడరు. With all the computer music, he gives so much of work for lots of live musicians. అతని కృతజ్ఞతకు తార్కాణం చెప్పాలంటే అతను చిన్నపిల్లవాడిగా ఉన్నప్పటి నుంచి వాళ్ళ నాన్నగారు వెళ్ళిన తర్వాత వాళ్ళ నాన్నగారికి సీనియర్ అయినటువంటి అర్జున్ మాస్టర్ అనే ఆయన మ్యూజిక్ డైరెక్టర్ ఉంటే ఈ కుర్రాడికి హార్మోనియం వాయించడం అన్నీ నేర్పించాడని టోటల్గా ఆయన్ని తన దగ్గరే పెట్టుకొని ఇంచుమించు ఇప్పుడు ఆయన చివరి దశలో ఉన్నారు, ఆరోగ్యం బాగాలేదు, ఇంతవరకు కూడా ఆయన్ని పోషిస్తూ వచ్చాడు. దట్స్ సంథింగ్ ఎక్స్ట్రాడినరీ ఇన్ హిమ్. అండ్ నేను అనుకోవడం ఏంటంటే అతను దేవుడికి డైరెక్ట్గా సేవ చేయడం అంటే నా మ్యూజిక్ నేను పవిత్రంగా దాన్ని ఆరాధించడం అని అతని అభిప్రాయం అనుకుంటాను. అది అలా చేస్తూ ఎంతమంది కొత్త వాళ్ళకి సింగర్స్కి మ్యూజిషియన్స్కి అవకాశం ఇచ్చాడో, ఎంతమంది కుటుంబాలను నిలబెడుతున్నాడు అతను. గాడ్ బ్లెస్ హిమ్. ఇప్పుడు సుమా చిన్న ఐడియా వచ్చింది. వీళ్ళందరూ జెమ్సే, వీళ్ళ పిల్లలందరూ కూడా ఎంత బాగా పాడుతున్నారు. అమ్మాయిలందరూ ఒకసారి పైకి రాని చెప్తాను. ఆల్ ది గర్ల్స్ ప్లీజ్ కమ్ హియర్. వీళ్ళందరిలో కూడా చాలా బ్రిలియన్స్ ఉందండి. ఎంత కష్టపడి ప్రాక్టీస్ చేస్తారో, ఎంత కష్టపడి నిజంగా మాకు సపోర్ట్ చేస్తారో. మొన్న మేము రిహార్సల్స్ చేస్తుంటే లంచ్ బ్రేక్ అయిన తర్వాత ఎవరైనా ఒక 10 నిమిషాలు విశ్రాంతి తీసుకుంటారు.
వీళ్ళు మా ఆడిటోరియం వెనకాల కూర్చొని ఏదో ప్రాక్టీస్ చేస్తున్నారు. నేను దొంగలాగా అలా విన్నాను. ఎక్కడదమ్మా ఈ పాట అంటే ఆ పాట వివరాలు మీకు చెప్తారు వాళ్ళు. అది రెహమాన్ గారి పాట అండి, ఫలానా సినిమాలోది అని అన్నారు. అందరం కలిసి మీరందరూ కలిసి పాడితే బాగుంటుంది, స్వరాభిషేకంలో ప్రజెంట్ చేద్దామంటే అలాగేనండి అన్నారు. ఆ లక్కీగా ఆ రోజు మా డైరెక్టర్ గారు కూడా వచ్చారు ఇక్కడికి. మళ్ళీ వాళ్ళ చేత ఒకసారి పాడించి వాళ్ళు వినిపించి అంటే తప్పకుండా ప్రజెంట్ చేద్దాం సార్ అన్నారు. ఇప్పుడు వాళ్ళు ఆ సాంగ్ని ప్రజెంట్ చేస్తారు. మరి వీళ్ళు పాడబోతున్న పాట సాహసం శ్వాసగా సాగిపో సినిమాలోని పాట. సత్యప్రకాష్ గారు, సాషా తిరుపతి పాడిన సాంగ్, అనంత్ శ్రీరామ్ గారు సాహిత్యాన్ని అందించిన పాట. సిద్ధమా? ఓకే, ఆల్ ది బెస్ట్. రెక్కలు నా రెక్కలు చాచి ఓదమి దిక్కులు ఆ చుక్కలు దాటి పరువల్లో రాగారి ఆకాశం అయిందే పై పైకెళ్ళాలన్నదే చెకోరి పదరా చోటికి చోటి కంటానా నీతో ఏ చోటికైనా వెంటనే రానా చకోరి పందెములో ఓ పందెములో నే ముందరో నువ్వు ముందరో చూద్దా చూద్దా మొదట మాటని మాట్లాడగలదెవరు మొదట ఈ ప్రేమని బయటుంచగలదెవరు తొలిగా మౌనాలని మోగించగలదెవరో ముందు చెప్పేదెవరో ముందుండేదెవరో ఎదురుగా నిలిచి ఎదలను తెరిచే కాలం ఎప్పుడు ఆ క్షణం ఇంకెప్పుడు ఇట్టే పసిగట్టి కనుకదలిక బట్టి కనిపెట్టి వలపుల రుచి పట్టే పని మొట్టే అవసరమట ఇకపైన ఇన్నాళ్ళుగా దాగున్నది విరహం ఎన్నాళ్ళని పోయాలట హృదయం అందాకే పయనం సులువుగా మరి ముగిసేనా ఇట్టే పసిగట్టి కనుకదలిక బట్టి కనిపెట్టి వలపుల రుచి పట్టే పని మొట్టే అవసరమట ఇకపైన ఇన్నాళ్ళుగా దాగున్నది విరహం ఎన్నాళ్ళని పోయాలట హృదయం అందాకే పయనం సులువుగా మరి ముగిసేనా చకోరి పందెములో ఓ పందెములో నే ముందరో నువ్వు ముందరో చూద్దా చూద్దా మొదట మాటని మాట్లాడగలదెవరో మొదట ఈ ప్రేమని బయటుంచగలదెవరో మౌనాలని మోగించగలదెవరో ముందు చెప్పేదెవరో ముందుండేదెవరో ఎదురుగా నిలిచి ఎదలను తెరిచే కాలం ఎప్పుడో ఆ క్షణం ఇంకెప్పుడో కాలం ఎప్పుడో ఆ క్షణం ఇంకెప్పుడో క్షణం ఇంకెప్పుడో ఆ క్షణం ఇంకెప్పుడో సరిగా ప్రేమ గరి రి సగరి రి సద సద ని రి సని సని పద పమ గమ పద ని సని సద ని ద పద పమ పమ గమ పద ని ద ని సా ని స ని రి సద సద ని స ని రి సద సద ని స ని రి సా ని స ని రి సద సద ని స ని రి సద సద ని స గరి సా ని స ని రి సా 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 ని స ని రి సూపర్ సూపర్. ప్రభుదేవ నగ్మ జంటగా ప్రముఖ దర్శకులు పి వాసు గారు రూపొందించిన రొమాంటిక్ లవ్ స్టోరీ లవ్ బర్డ్స్ చిత్రానికి రెహమాన్ గారు అందించిన సంగీతం 20 వసంతాలు పైబడ్డా ఇప్పటికీ
తాజాగానే గుండెల్లో ప్రతిధ్వనిస్తుంది. ఆ చిత్రంలో ఆయన అందించిన 5 బాణీలు ఆణిముత్యాలే. ముఖ్యంగా సుజాత గారు, హరిహరన్ గారు ఆలపించిన మనసున మనసుగా అన్న మాధురీ గీతం ఎప్పుడూ వెంటాడుతూనే ఉంటుంది. ఆ బాణీకి చాలా అపురూపమైన అచ్చతెనుగు సాహిత్యాన్ని అందించారు సీతారామ శాస్త్రి గారు. ఆ పాట పేరు చెప్పగానే ముఖ్యంగా థర్డ్ మ్యూజిక్ లో రెహమాన్ గారు జాజ్ గిటార్ మీద వినిపించిన ఒక బీట్ గుర్తొస్తుంది. అద్భుతం, అది అతి మధురం. ఇప్పుడు ఆ పాటని మనకు వినిపించబోతున్నారు చిత్ర గారు, శ్రీకృష్ణ. మనసున మనసుగా నిలిచిన కలవా, పిలిచిన పలకగా ఎదటనే కలవా, దొరికినది నా స్వర్గం, పరిచినది వీరి మార్గం, మిన్నుల్లో నీవే మన్నుల్లో నీవే కన్నుల్లో నీవే రా, మనసున మనసుగా నిలిచిన కలవా, పిలిచిన పలకగా ఎదటనే కలవా, దొరికినది నా స్వర్గం, పరిచినది వీరి మార్గం, మిన్నుల్లో నీవే మన్నుల్లో నీవే కన్నుల్లో నీవే రా. మేఘం నీల ఒళ్ళు నీదే రాగమల్లె, ప్రేమ వరాల జల్లు కావా, పిలుపే అందుకొని బదులే తెలుపుకొని కౌగిట ఒదిగి ఉండనీవా, నా గుండె కోవెల విడిచి వెళ్ళదగునా తగునా, మల్లె పూల మాలై నిన్నే వరించి పూజించే వేళ, నిరీక్షించు స్నేహం కోరి జతనై రానా రానా, ఉప్పొంగిపోయే ప్రాయం నిన్ను విడువదు ఏ వేళైనా, నా శ్వాస ప్రతి పూట వినిపించు నీ పాట, ఏడేడు జన్మాలు నేనుంటా నీ జంట, మనసున మనసుగా నిలిచిన కలవా, పిలిచిన పలకగా ఎదటనే కలవా, దొరికినదే నా స్వర్గం, పరిచినదే విరి మార్గం, మిన్నుల్లో నీవే మన్నుల్లో నీవే కన్నుల్లో నీవే రావా.
పువ్వై నవ్వులని తేనై మాధురిని పంచే పాట మన ప్రేమ విరిసే చంద్రకళ ఎగసే కడలి అల పలికే కవిత మన ప్రేమ కాలాన్ని పరిపాలిద్దాం కన్న కలలే నిజమై వేటాడు ఏ ఎడబాటు ఏనాడు కలగదు ఇంకా ఎటుపై నూరేళ్ల కాలం కూడా ఒక్క క్షణమై క్షణమై నువ్వు నేను చిరిసగమౌదాం వయస్సు పండించే వరమై ప్రియమైన అనురాగం పలికింది మధు గీతం తుదిలేని ఆనందం వేచేనే నీ కోసం మనసుగా నిలిచిన కలవా పిలిచిన పలకగా ఎదటనే కలవా దొరికినదే నా స్వర్గం పరిచినదే విరి మార్గం నిన్నల్లో నీవే మన్నుల్లో నీవే కన్నుల్లో నీవే రా రెహమాన్ గారు సినీ సంగీత ప్రపంచంలోకి అడుగుపెట్టిన నాటి నుండి ఇప్పటి వరకు ఎన్నో ప్రయోగాలు చేశారు. స్వరకల్పనలోనే కాదు, గాయని గాయకుల విషయంలోనూ చాలా ప్రయోగాలు చేశారు. రీసెంట్గా శంకర్ గారి ఐ చిత్రంలో పక్కా క్లాసికల్ సింగర్ సిద్ శ్రీరామ్ చేత ఒక వెస్ట్రన్ గీతాన్ని పాడించి ఆ గాయకుడికి ఎంతో ఖ్యాతిని తెచ్చిపెట్టారు. సిద్ శ్రీరామ్తో పాటు ఇస్రాత్ ఖాదీ పాడిన ఈ పాటకి రామజోగయ్య శాస్త్రి గారు తన సాహిత్యంతో ప్రాణం పోశారు. బ్లూస్ స్టైల్లో పాడించినటువంటి ఆ పాటని ఇప్పుడు పాడి వినిపించబోతున్నారు దినకర్ అండ్ అంజనా సౌమ్య. చిరుగాలిని వెలివేస్తా ఓ పారే నది నావిరి చేస్తా నేనున్న నేనంతా మాయం చేస్తా లేనే లేదే అవసరమే నువ్వే నాకు ప్రియవరమే లోకంలో నన్ను
ప్రేమకు అర్థం ఏదంటే నిన్ను నన్నే చూపిస్తా అడ్డొస్తే ఆ ప్రేమైనా నా చేతులతో నడిపేస్తా సూది దారం సాయంతో గురులు మీసం కుట్టేస్తా నీళ్లను దాచే కొబ్బరిలా గుండెల్లో నిన్ను కప్పేస్తా అక్కి పుల్ల అంచున రోజా పూయునా పువ్వుల్లోని తేనె పురుగుల కందున ముసలి తగిలే మొక్కనై మొలిచా బుచినే చూసిన పాపనై బెదిరా నువ్వంటే నా జతగా నేనుంటాను ఊపిరిగా నువ్వంటే నా జతగా నేనుంటాను ఊపిరిగా నువ్వుంటే నా జతగా నేనుంటా ఊపిరిగా నేనుంటా ఊపిరిగా నువ్వుంటే నా జతగా నేనుంటా ఊపిరిగా నువ్వు లేని లోకంలో నే బ్రతకలేనే నువ్వుంటే నా జతగా ప్రతిష్టాత్మకమైన టైమ్ మ్యాగజైన్ సర్వే ఆల్ టైమ్ బెస్ట్ 10 మ్యూజిక్ ట్రాక్స్లో స్థానం సంపాదించిన చిత్రం రోజా. ఆ చిత్రానికి తొలిసారి సంగీతాన్ని అందించిన రెహమాన్కి తొలి ప్రయత్నంలోనే ఉత్తమ స్వరకర్తగా జాతీయ పురస్కారం దక్కింది. తమిళ, తెలుగు, మలయాళం, హిందీ, మరాఠీ భాషల్లో సంచలనం సృష్టించిన ఆ చిత్ర సంగీతం స్వరకర్త రెహమాన్తో పాటు నిర్మాత కె బాలచంద్ర గారికి, దర్శకులు మణిరత్నం గారికి కాసుల్ని, కీర్తి రాసుల్ని తెచ్చిపెట్టింది. ఆ చిత్రంలో ఏ పాట విన్నా మధురాతి మధురమే. బాలుగారు, సుజాత గారు ఆలపించిన ఈ రాజశ్రీ గారి గీతాన్ని బాలుగారు, అనురాధ శ్రీరామ్ గారి గళంలో ఇప్పుడు విని ఆనందిద్దాము. నా చెలి రోజావి నాలో ఉన్నవి నిన్ని తలిచేనే నా చెలి రోజావి నాలో ఉన్నవి నిన్ని తలిచేనే కళ్ళల్లో నీవి కన్నీట నీవి కనుమూస్తే నీవి ఎదలో నిండేవి కనిపించవో అందించవో తాడు నా చెలి రోజావి నాలో ఉన్నవి నిన్ని తలిచేనే la la
తాకిన నిన్ను తాకు జ్ఞాపకం గులాబీలు పూసిన చిలిపి నవ్వు జ్ఞాపకం అలలు పొంగి పారితే చెలియ పలుకు జ్ఞాపకం మేఘమాల సాగితే మోహ కథలు జ్ఞాపకం మనసు లేకపోతే మనిషి ఎందుకంట నీవు లేకపోతే బతుకు దండగంట కనిపించవో అందించవో తాడు నా చెల్లి రోజావి నాలో ఉన్నవి నిన్నే తలిచేనే కళ్ళల్లో నీవి కన్నీట నీవి కనుమూస్తే నీవి ఎదలో నిండేవి కనిపించవో అందించవో తాడు చెలియ చెంతలేదులే చల్లగాలి ఆగిపో మమత దూరమాయని చందమామ రాలిపో కురుల సిరులు లేవులే పూలవనం వాడిపో తోడు లేదు గగనమా చుక్కలాగా రాలిపో మనసులోని మాట ఆలకించలేవా వీడిపోని నీడై నిన్ను చేరనీవా కనిపించవో అందించవో తోడు నా చెల్లి రోజావి నాలో ఉన్నవి నిన్నే తలిచేనే నేనే నా చెల్లి రోజావి నాలో ఉన్నవి నిన్నే తలిచేనే కళ్ళల్లో నీవి కన్నీట నీవి కనుమూస్తే నీవి ఎదలో నిండేవి కనిపించవో అందించవో తాడు దాదాపు 25 ఏళ్ల క్రితం దక్షిణ భారత సినీ ప్రపంచంలో సంచలనం సృష్టించిన ప్రేమ కథా చిత్రం కాదలన్. అదేనండి తెలుగులో ప్రేమికుడు. ఆ చిత్రానికి రెహమాన్ గారు అందించిన సంగీతం, ఆయన స్వరాలకి రాజశ్రీ గారు సమకూర్చిన సాహిత్యం మధురమైనది, మరపురానిది. ముఖ్యంగా ఆ రోజుల్లో ఒక ట్రెండ్ ని సృష్టించిన ఈ అల్లరి పాటని ఇప్పటికీ కాలేజ్ స్టూడెంట్స్ పాడుకుంటూనే ఉంటారు. సురేష్ పీటర్, షాహుల్ హమీద్ తో కలిసి రెహమాన్ గారు గళం కలిపిన ఆ పాటని ఇప్పుడు మీకోసం పాడి వినిపించబోతున్నారు హేమచంద్ర, హరిప్రియ. మర్హబా 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 Urvasi, take it easy, Urvasi. Usulaka, ollu unte endu kanta
పాలసీ నింగిలో మెరుపులా యవ్వనం ఒక ఫ్యాంటసీ బాగా చదివి ఫెయిల్ అయిపోతే Take it easy, policy. తిండి దండగని నాన్న అంటే Take it easy, policy. పట్టతలతో తిరుపతి వెళితే Take it easy, policy. ఊర్వశి ఊర్వశి take it easy ఊర్వశి ఓ చలి తెలుసా తెలుసా జీవనాడు ఎన్నెన్నో తెలుపవే చిలక చిలక ప్రేమ నాడి ఎక్కడుందో గెలుపుకి సూత్రమే Take it easy, policy. నింగిలో మెరుపులా యవ్వనం ఒక ఫ్యాంటసీ చూపుతో ప్రేమే పలకదులే ఎందుకో ప్రేమే పుట్టదులే మాంసమే తినని పిల్లుందా పురుషులలో రాముడు ఉన్నాడా విప్లవం సాధించకపోతే వనితకు మేలే జరగదులే రుద్రమకు విగ్రహమే ఉంది సీతకు విగ్రహమే లేదే పోజు కొట్టి పిల్లబడలేదంటే Take it easy, policy. పక్క సీటులు అవే ఉంటే Take it easy, policy. సండే రోజు పండగ వస్తే Take it easy, policy. నచ్చిన చిన్నది అన్నా అంటే Take it easy, policy. ఊర్వశి ఊర్వశి take it easy ఊర్వశి ఊసులాగా ఒళ్ళు ఉంటే ఎందుకంట బామసి గెలుపుకి సూత్రమే take it easy policy నింగిలో గెలుపులా యవ్వనం ఒక ఫ్యాంటసీ పగలు నీవు చూడని కన్నులకు రాత్రిలో కన్నుకొట్టి ఏం లాభం స్వేచ్ఛయే నీకు లేనప్పుడు స్వర్గమే ఉన్నా ఏ లాభం ఫిగరులా సందడి లేకుండా క్లాసుకి వెళ్ళి ఏ లాభం 20లో చెయ్యని అల్లరులు 60లో చేస్తే ఏ లాభం చందు హరిప్రియ సూపర్ సాంగ్ ప్రేమికుడు సినిమాలోని ఆల్ సాంగ్స్ అన్ని పాటలు చాలా బాగుంటాయి అందులో ఇది చాలా హుషారైనటువంటి పాట ఇంకో పాట ఉంటుంది కదా అందమైన ప్రేమరాని లేత బుగ్గపై చిన్న మొటిమ కూడా అప్పుడే నాకు చెస్ట్ మొటిమలు వచ్చాయన్నమాట అండ్ ఆ పాటలో ఒక క్యూట్ బాయ్ డాన్స్ చేస్తారు బాగా కదా ఒక పక్కన ప్రభుదేవ గారు ఇంకో పక్కన బాలు గారు ఇది యాక్చువల్లీ సింగింగ్ ప్రోగ్రామ్ లేకపోతే మనం 2 స్టెప్పులు అడగొచ్చు అంటే స్టెప్ వేయడంలో తప్పు లేదని ఇందాక చిత్ర గారు చెప్పారు యాక్చువల్లీ అలా కూడా చెప్తున్నారు ఆవిడ కింద కూర్చొని మరి ఇప్పుడు ఏం చేద్దాం మీరు వస్తున్నారు గట్టిగా చప్పట్లు కొడితే బాలు గారు స్టేజ్ మీదకి వస్తారు మనం చాలా ధైర్యం చేస్తున్నాం అందమైన ప్రేమ రాణి చెయ్యి తగిలితే సత్తురేకు కూడా స్వర్ణమేలే నీకు దమ్ముంటే
చిత్రాన్ని పిలిపించి డాన్స్ చేయించు, నేను ఫుల్ లెగ్ డాన్స్ చేస్తాను. ఫుల్ లెగ్. చిన్న మొటిమ కూడా ముత్యమేలే. మళ్ళీ గట్టిగా చెప్పండి చిత్ర గారికి ప్లీజ్. మంచి గంధం ఓరు చూపే మోక్ష మార్గం వెల్కమ్ సంగీతమే భూమికే భూపాలమే వయసులా సంగీతమే. టర్న్ టు యువర్ లెఫ్ట్. భూమికే భూపాలమే. అటు తిరగండి, నడుమి చేయి పెట్టండి ఇలా. 1 సో ఇప్పుడు ఫుల్ సాంగ్ ప్లే చేస్తున్నాం. సార్ ఇప్పుడు మీరు ఒక స్టెప్ నేర్పిస్తే మాకు నేర్చుకోవాలి, మేము అందరం కలిసి చేద్దాం అనుకుంటాం. థ్యాంక్ యూ చిత్రమ్మ గారు. ఇన్ని సంవత్సరాలు మిమ్మల్ని మేము ఒక సింగర్ గా మాత్రమే చూసాము, మమ్మల్ని క్షమించండి. మీలో ఒక నృత్య కళాకారిణి ఉందన్న విషయం మేము ఈ రోజే గ్రహించాము. బాలు గారి గురించి మనం వేరే చెప్పక్కర్లేదు. ఓ మై గాడ్, ఇట్స్ అమేజింగ్, క్రేజీ. థ్యాంక్ యూ సో మచ్ బాలు గారు ఫర్ మీ. బాలు గారు థ్యాంక్ యూ. ప్రముఖ దర్శకులు రాజీవ్ మేనన్ గారు రూపొందించిన ప్రేమ కథా చిత్రం ప్రియురాలు పిలిచింది. ఆ చిత్రంలో 8 గీతాలతో రెహమాన్ గారు స్వరపరిచినటువంటి ఆల్బం సంగీత ప్రియుల హృదయాల్ని కొల్లగొట్టింది. ఆ అష్టపదుల్లో అందరికీ ఇష్టపది సాధనా సర్గం గారు పాడిన ఈ మధుర గీతం. వేటూరి గారు అక్షర లక్షల సాహిత్యాన్ని అందించిన ఆ పాటని ఇప్పుడు మన కోసం వినిపించబోతున్నారు అనురాధ శ్రీరామ్ గారు.
వినుకోరామది కోరిక నేడే రావాలి నాది భావళి పండగ నేడే రావాలి నాది భావళి పండగ రేపటి స్వప్నాన్ని నేనెట్టా నమ్మేది నే నాటిది రోజా నేడే పూయులే. అమృత ఈ సినిమా పేరు వినగానే అంతరంగాల్ని శుతిమెత్తగా స్పృశించే కథ గుర్తుకొస్తుంది. ఆ చిత్రం కోసం బాలుగారు పాడిన అమృతోపమానమైన ఒక పాట గుర్తొస్తుంది. దర్శకులు మణిరత్నం గారు దగ్గరుండి మరీ రెహమాన్ గారి చేత స్వరబద్ధం చేయించుకున్నారట, వేటూరి గారి చేత రాయించుకున్నారట ఈ పాటని. గుండెల్ని తడిపే ఈ అమృత గీతాన్నిచ్చిన ప్రతి ఒక్కరికి శతసహస్ర వందనాలు. ఇప్పుడు ఆ పాటని పాడడానికి వేదికపైకి ఆహ్వానించేస్తున్నాము బాలసుబ్రహ్మణ్యం గారిని, పాడుతా తీయగా బృందాన్ని. ఏ దేవి వరము నీవు చిరునీడలేల కనుల ఏ దేవి వరము నీవు చిరునీడలేల కనుల ఆయువడిగినది నీడే ఆయువడిగినది నీడే గగనం ముగియుదిశ నీవేలే గాలి కెరటమై సోకినావే ప్రాణవాయువే అయినావే మదిని బూయలుగే ఏ దేవి వరము నీవు చిరునీడలేల కనులా ఎదకు సొంతంలే ఎదురు మాటవులే కలికి వెన్నెలవే కడుపు కోతవులే స్వాతి వానని చిన్న పిడుగని స్వాతి వానని చిన్న పిడుగని ప్రాణమైనది పిదప కానిది ప్రాణమైనది పిదప కానిది మరణ జనన వలయం నీవే ఏ దేవి వరము నీవు చిరునీడలేల కనులా
రూపం నీవే కరువు రూపం నీవే సరస కావ్యం నీవే తగని వాక్యం నీవే ఇంటి వెలుగని కంటి నీరని ఇంటి వెలుగని కంటి నీరని సొగసు చుక్కవో తెగిన రెక్కవో సొగసు చుక్కవో తెగిన రెక్కవో నేనెత్తి పెంచిన చోకల్ల ఏ దేవి వరము నీవో చిరునీడలేల కనుల ఏ దేవి వరము నీవో చిరునీడలేల కనుల ఆయువడిగినది నీడే ఆయువడిగినది నీడే గగనం ముగియు దిశ నీవేలే గాలి కెరటమై సోకినావే ప్రాణవాయువే అయినావే మదిని ఊయలుగే ఏదేవి వరము నీవో చిరునీడలేల కనులా ది సాంగ్ డిజర్వ్స్ లిటిల్ మోర్ దాన్ దట్. మేము పాడిన దానికి కదా రెహమాన్కి కొంచెం ఎక్కువ గట్టిగా. భారతదేశపు ఖ్యాతిని ఖండాంతరాల్లో వ్యాప్తి చేస్తూ ఇంకా ఒక సాధారణ సగటు మనిషిలాగా చాలా వినయ సంపన్నుడై జీవిస్తున్నటువంటి ఏఆర్ రెహమాన్ అనేటటువంటి వ్యక్తికి భగవంతుడు, ఆయన నమ్మే భగవంతుడు, మనం నమ్మే భగవంతుడు ఆరోగ్యప్రదమైన చిరాయువునిచ్చి ఇంకా ఇంకా ఆయన ఎన్నుకున్న మార్గంలో ఎన్నో విజయాలు సాధించాలని మనం అందరం మనసారా కోరుకుంటాం.